హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా గులాబ్ జామున్ ప్రిపరేషన్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ ప్రియా గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 2 ప్యాక్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. దాంట్లో నేను ఇప్పుడు పాలతో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డో ప్రిపేర్ చేస్తున్నాను పాలతో, వాటర్ యాడ్ చేయకుండా, వాటర్ లేకుండా నేను జస్ట్ పాలతోటే కలుపుతున్నాను. ఇదేంటంటే చాలా స్మూత్గా రావాలి అంటే మనము కొంచెం పాలు కొంచెం కొంచెం వేస్తూ మనం కలుపుకోవాలి. దాని తర్వాత లాస్ట్కి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనము చపాతీకి ఎలా డో ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి డో ప్రిపేర్ అయిపోవాలి. ఇలా మనం ఇలా స్మూత్గా డో ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనము ఇలా మూత పెట్టుకొని కొంచెం నాననివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఎక్కువ అవ్వద్దు ఫ్రెండ్స్, పాలు ఎక్కువ అవ్వద్దు. నేను ఇక్కడ పాలతో కలుపుతున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, నో ప్రాబ్లం. నేను ఇక్కడ పాలతో కలుపుతున్నాను. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. చూసారు కదా, హోమ్ మేడ్ నెయ్యి ఫ్రెండ్స్. ఇది ఏదైనా వాడుకోవచ్చు మనము. నా దగ్గర హోమ్ మేడ్ ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఇలా మనం మెత్తగా స్మూత్గా ఒక డో ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనము నాననివ్వాలి. ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా ఉండలు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి కదా, పగిలిపోయి అంతా మనము దాని తర్వాత షుగర్ సిరప్లో వేసిన తర్వాత మొత్తం విడిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్. ఇది ఇంత బాగా మనము డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉండలు ఈ రకంగా మనము ఎయిర్ గ్యాప్స్ లేకుండా మనము ఇలా ఒత్తుకుంటూ మనం ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత లైట్గా ఇలా మనం ప్రిపేర్ చేస్తే డౌ చాలా నీట్గా చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, మీకు చాలా బాగా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, డో నేను చూపించాను. అలా మనం అన్ని రౌండ్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నేను 1 కప్ షుగర్కి నేను 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. మీకు ఇంకా అంతకంటే ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. కొంచెం షుగర్ సిరప్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ 1 కప్పే తీసుకున్నాను, దానికి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఏ కప్తో అయితే నేను ఇక్కడ షుగర్ తీసుకున్నానో అదే కప్తో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మనకి బాయిలింగ్ అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం మనము ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా మనం ఊరిక కలుపుతూ ఉండాలి. ఇది మనకి తీగపాకం అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ కొంచెం గట్టి పడితే చాలు. పాకం కొంచెం లైట్గా మనకి పాకం అయిన తర్వాత ఇందులోకి నేను 4 ఇలాచీ తీసుకొని నేను ఇక్కడ ఇట్లా దంచి జస్ట్ ఇట్లా నేను దంచుకొని దాంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ సిరప్లో వేసాను. ఇక్కడ చూసారు కదా, నాకు ఇక్కడ ఉండలన్నీ రెడీ అయిపోయాయి, గులాబ్ జామున్ ఉండలు. అక్కడ కొంచెం కొంచెం జాయింట్స్ ఉన్నాయి కదా, అయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఏం కాదు, మనకి బాగానే ఉంటుంది. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి అవి జామున్ ప్రిపేర్ చేయడానికి, ఫ్రై చేయడానికి ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ కొంచెం మనకి ఇలా బబ్లింగ్ రాగానే మనం ఇలా ఒక్కొక్కటి ఇట్లా మనం వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. వేయగానే కలపకుండా ఉండాలి. కొంచెం గట్టి పడ్డ తర్వాత, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము వీటిని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. వేయగానే మనం కలపొద్దు, గంటకి అంటుకుంటుంది వేయగానే కలిపితే, ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే చాలా చాలా బాగా మనకి గులాబ్ జామున్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి. చూసారు కదా, ఇక్కడ మనము కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి. సో చూసారా గులాబ్ జామున్ ఎలా అయ్యాయో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. గులాబ్ జామున్ అయితే చాలా బాగా వచ్చాయి నాకు.
ఈ రకంగా చేస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం మనం ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. సో మనము ఈ రకంగా సెకండ్ ట్రిప్ వేసాను నేను, చూసారు కదా ఎలా అలా కొంచెం అట్లా మనం కలుపుతూ ఉండాలి. మొత్తం వేయగానే తిప్పొద్దు ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఫ్రెండ్స్. అలానే లో ఫ్లేమ్లో కూడా పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ని. ఇలా ఫ్రై అయిన జామున్ని మనము వెంటనే వేడి మీద ఉన్నప్పుడు వెంటనే మనము షుగర్ సిరప్లో వేయొద్దు ఫ్రెండ్స్. అటు షుగర్ సిరప్ వేడిగా ఉండొద్దు, జామున్ కూడా మనకి వేడి ఫ్రై చేసిన వెంటనే వేయకూడదు, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అన్నీ ఇలా చల్లారిన తర్వాత ఒక్కొక్కటి మనం అందులోకి వేసుకోవాలి షుగర్ సిరప్లోకి. నేను షుగర్ సిరప్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి వేస్తున్నాను చూడండి. చూసారు కదా ఈ విధంగా షుగర్ సిరప్లోకి వేసుకొని ఒక 5 to 10 minutes ఆర్ 15 minutes మనం ఇది కొంచెం నానేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ. హోటల్ స్టైల్ గులాబ్ జామున్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఈ టిప్స్ కనుక పాటించి చూడండి, మీరే అంటారు యమ్మీ యమ్మీ అని. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా మీరు చేస్తే మీరు నా ఏ వీడియో మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం షుగర్ సిరప్లోకి మనం ఇలా నానబెట్టుకొని ఒక 10 to 15 minutes ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. దానిపైన నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం బాదం అండ్ పిస్తా ఇలా కొంచెం పౌడర్ లాగా చేసి వేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఇలా కట్ చేద్దాం అనుకున్నాను, బట్ అది కట్ అవ్వకుండా ఇలా చాప్ అయింది. సో ఇలా వచ్చింది, నో ప్రాబ్లం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి మీరు కూడా. సో ఇక్కడ నేను బాదం పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదా యమ్మీ యమ్మీ గులాబ్ జామ్. కొంచెం నానినాయి అంటే ఇంకా కొంచెం పెద్దగా అవి కొంచెం ఉబ్బుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు. సో చూసారా యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక బౌల్లో తీసుకొని పిస్తా అండ్ బాదంతో గార్నిష్ చేశాను. యమ్మీ యమ్మీగా ఎంత బాగుందో ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి షుగర్ సిరప్ కానీ భలే నాని చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారా మీరు ఎంత బాగుందో. నాకైతే నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇంకొక 5 to 10 minutes ఉంచితే ఇంకా మొత్తం నానిపోతుంది. బట్ నేను అది చూసేసి నాకు నోరు ఊరిపోయింది, అందుకే ఓపెన్ చేసేసాను. చూసారా ఎంత బాగుందో. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్.